ఇప్పుడు ఒక యూనియన్‌కి సంబంధించి మీ యూనియన్‌లో గూడా అమ్మాయికి ఎవరైతే జానీ మాస్టర్ వైఫ్ సుమలత చెప్తున్నారు. జానీ మాస్టర్‌కి సంబంధించి ఆ అమ్మాయిని చాలా చూసుకున్నాడు. ఆమెని ముంబైకి తీసుకెళ్ళి ఆమె కార్డ్ ఇప్పించాడు. ఇక్కడ కూడా కార్డ్ ఇప్పించే ప్రయత్నం చేశారు. ఇన్ని బాగా చూసుకున్న జానీ మాస్టర్‌ని ఆ అమ్మాయితో దానికి సంబంధించి ఒక సినిమాలు కూడా కొన్ని స్టార్ట్ అయ్యాయి. ఆ! ఎప్పుడో జరిగిన ఒక సంఘటన నిజంగా జరిగితే ఇప్పుడు ఒక అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ అలాంటివి చేస్తే ఆ వ్యక్తిని కలవటానికో కలిసి చూడటానికి కూడా భయపడతారు నార్మల్‌గా విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో. కానీ అమ్మాయి చాలా వీడియోస్ ఏదైతే ఉన్నాయో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, ఆహ్లాదంగా ఉన్నారు. అంత ఫ్రెండ్‌షిప్ ఎలా ఉంటది అనేది కూడా అందరూ అనుకునేది. దీనికి సంబంధించి అందరూ మాట్లాడుకుంటున్నారు. నిజంగా అప్పుడెప్పుడో జరిగితే ఇప్పుడేంటి అనేది ఒకటి. దాంతో పాటు నిజంగా ఆయన అలా చేస్తే ఇంతవరకు ఎన్ని సంవత్సరాల వరకు కూడా 2017 నుంచి ఇప్పుడు 24 వరకు దగ్గరగా 7 సంవత్సరాలు ట్రావెల్ అవసరం ఉందా అని చెప్పి మాట్లాడుకుంటాం పరిస్థితి. ఏం చెప్తారు? ఇప్పుడు నేను కొన్ని దీనికి అంటే జానీ మాస్టర్ గారిని సింక్ చేయకుండా నేను కొన్ని విషయాలు చెప్తాను. ఆ విషయాలకి దీనికి సింక్ అయితే లేదు. దానికి దీనికి లింక్ చేయకండి. ఇప్పుడు మనం రీసెంట్ గా పేర్లు ఎందుకు ఒక హీరో గారితో ఒక ఇన్సిడెంట్ వచ్చింది, బయటికి ఒక విషయం వచ్చింది. వాళ్ళు మాట్లాడుకున్నవి ఆడియో కాల్స్, వీడియో కాల్స్ అన్ని వచ్చాయి. అంటే వాళ్ళిద్దరు క్లోజ్ గా ఉండి వచ్చారు. ఈ రోజు ఎందుకు జరిగిందంటే అది వాళ్ళ పర్సనల్స్. ఇప్పుడు అంతకుముందు మనకు శ్రీరెడ్డి గారితో ఒకటి వచ్చింది. ఇప్పుడు ఆ ఫోటోలు మనం దీంట్లో సోషల్ మీడియాలో కూడా చూసాం, పెట్టారు వేరే వాళ్ళు నన్ను అలా చీట్ చేశారని. మరి ఆ ఫోటోలు తీసుకున్న నవ్వుతూనే కదా ఫోటోలు తీసుకున్నారు వాళ్ళు. అంటే అప్పుడు నవ్వుతూ ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు కేసు పెట్టామని ఎవరు అడగలేదు కదా. అంటే ఆవిడకి అన్యాయం జరిగిందని కేసు పెట్టారు. ఇక్కడ వీళ్ళ మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియనప్పుడు నవ్వుతూ ఉన్నారు కదంటే, నవ్వుతూ ఉన్నారు ఇప్పుడు కేసు ఎందుకు పెట్టింది అనేది వాళ్ళకే తెలియాలి. మనం ఎలా చెప్తాం, నేను ఎలా డిసైడ్ అవుతాను? ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ గారు అన్నట్టు ఆవిడ నవ్వుతూనే ఉంది కదా, అన్ని చేసింది కదా, అప్పుడే జరగాలి కదా, ఇప్పుడు ఎందుకు పెట్టిందంటే అది వాళ్ళు చూసుకోవాల్సింది. ఇది ఎవరు నోరెప్పాలి ఈ విషయాల మీద? ఆ అమ్మాయి ఇప్పాలి, అక్కడ మాస్టర్ గారు ఇప్పాలి. వాళ్ళిద్దరు మాట్లాడుకోవాల్సిన విషయాలు. నేను సమాధానం చెప్పలేను దానికి. అంటే ఇంతకుముందు ఆ అమ్మాయి ఉన్నది ఇలా చేసింది అలా చేసింది అంటే అది నేను డిసైడ్ చేసేది కాదు. దానికి ఒక చట్టం ఉంది, దానికి కొన్ని కేసులు ఉన్నాయి, రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాళ్ళు రివ్యూ చేస్తారు. ఎంత ధైర్యం, ఇప్పుడు ఏ ఎవిడెన్స్ లేకుండా పోలీసు వాళ్ళు కేసు పెట్టరు. ఆ అమ్మాయి ఏ ఎవిడెన్స్ లేకుండా అంత ధైర్యం వెళ్ళదు. అలాగే ఏ తప్పు చేయకుండా మౌనంగా ఎవరు ఉండరు. కాబట్టి వాళ్ళ విషయాలు మీరు ఎక్కువ నన్ను కదిపి నన్ను కూడా లేదు. మా యూనియన్లో కొన్ని రూల్స్ ఉంటాయి సార్. అంటే మాస్టర్ గారి గురించి కానీ వేరే వాళ్ళ గురించి కానీ తప్పుగా మాట్లాడద్దని మాకు యూనియన్ రూల్స్ రెగ్యులేషన్స్ ఇచ్చింది. ఎందుకంటే ఎలా మాట్లాడుకుంటూ పోతే మన యూనియన్ పరువు మనం తీసుకున్నట్టు ఉంటుందని మాకు సెక్రటరీ గారు స్ట్రిక్ట్ ఇచ్చారు. కానీ నేను నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకొని ఉండలేక వచ్చాను ఇక్కడికి. ఎందుకంటే నాకు డాన్స్ అలా విమర్శిస్తున్నారు, నాకు వర్క్ పోయింది సార్. ఈ ప్రాబ్లమ్స్ అని నేను ఎఫెక్ట్ అయ్యింది సార్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ సార్, నేనే ఉన్నాను, నేను ఒక సినిమా డాన్సర్ని, రోజు షూటింగ్కి వెళ్ళి నైట్ 2 గంటలకు వస్తున్నాను. ఇప్పుడు ఈ ఇష్యూ జరిగిన తర్వాత కొందరు ఏమంటున్నారంటే, నువ్వు సినిమా డాన్సర్ కదమ్మా, మా ఇంట్లో ఏడొచ్చిన పిల్లలు ఉన్నారు, ఏదైనా ఇల్లు చూసుకో, వేరే దగ్గరికి వెళ్ళు అనేటి మాటలు వస్తున్నాయి. నాకు బాధ అనిపించింది. అంటే అందరూ అలాగ ఉండవు. అలాగనేసి నేను మాస్టర్ తప్పు చేశారని అనట్లేదు. కోర్టులో పరిధిలో ఉన్న దాన్ని మనం మాట్లాడకూడదు. ఇప్పుడు అంతకుముందు వేరే పక్క రాష్ట్రంలో 16 నెలలు జైల్లో ఉండొచ్చారు, సీఎం అయ్యారు. అంత మాత్రం ఆయన దోష అయిపోయారా? ట్రైల్లో ఉంది కదా, ఆయన సీఎం అయ్యాడు కదా. ఏమో నెక్స్ట్ జానీ మాస్టర్ గారు కూడా ఇంకా పెద్ద స్టేజ్లోకి వెళ్ళొచ్చేమో. ట్రైల్లో ఉన్నంత మాత్రాన ఇప్పుడు కూడా అంటే జైల్లోకి వెళ్ళినంత వాళ్ళు అందరూ దొంగలు అనుకుంటే మొత్తం ప్రపంచం మొత్తం దొంగలమే. ఏదో ఒక పని చిన్న డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా మనం జైలుకి వెళ్ళి వస్తాం, అంత మాత్రం దొంగలైపోతామా? దానికి అవును, ఒక కోర్టు, ఒక చట్టం ఉంది. చట్టం తన పని చేసుకెళ్ళిపోద్ది. చట్టానికి ఎవరు చుట్టం కాదు. ఈ రోజు ఎవరు అతిథులు కాదు. ఒక రోజు లేట్ అవుద్ది అంతే, కానీ న్యాయం అనేది మాత్రం నిలబడుతుంది. అది ఎవరి పక్క నిలబడుతుంది అనేది మనం వేచి చూద్దాం. అప్పుడు ఆ న్యాయం నిలబడిన రోజు నన్ను పిలండి, నేను అప్పుడు మాట్లాడతా. ఏది ఒక జానీ మాస్టర్ తప్పు చేస్తే జానీ మాస్టర్ తప్పు అని నేను ఖండిస్తాను. లేదు సృష్టివర్మ గారు ఇప్పుడు పేరు చెప్పారు కదా, ఆ అమ్మాయి మేడం గారు తప్పు చేస్తే ఆ అమ్మాయిని నేను ఖండిస్తా. తెలియకుండా మనం ఈ రోజు నోరు జారేస్తే వాళ్ళ మీద ఒక మచ్చ చేయడం చాలా ఈజీ, చెరపడం చాలా కష్టం. మీ యూనియన్ కి సంబంధించి ఏదన్నా ఒక ప్రాబ్లం జరిగినప్పుడు, ఒక ఆడపిల్లకి కానీ అబ్బాయికి కానీ ప్రాబ్లం జరిగినప్పుడు, మన ఇంట్లో ఒక తప్పు జరిగినప్పుడు మనమే సరిదిద్దుకోవాలి. ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో ఆయనే దాన్ని కూర్చోబెట్టి మాట్లాడాలి. కమిటీ ఉంటుంది, యూనియన్ ఉంటుంది. నిజంగా యూనియన్లో జానీ మాస్టర్ ఉన్నారు, ఆవిడ కూడా ఉంది. అంటే మీ యూనియన్ లో దీని గురించి ఎప్పుడైనా చర్చ జరిగిందా? ఎప్పుడైనా మాట్లాడుకున్న? యాక్చువల్లీ అమ్మాయి కార్డు తీసుకునేది రీసెంట్ గానండి, ముంబై యూనియన్ మాస్టర్ కార్డు. అమ్మాయి రీసెంట్ గా ఆ కార్డు కోసమే డిస్కషన్ జరుగుతుంది. జానీ మాస్టర్ గారు కార్డు ఇవ్వాలని. మాకు ఒక యూనియన్ లో కొన్ని రూల్స్ ఉంటాయి సార్. చాలా మంది తెలియక మాట్లాడుతున్నారు కానీ యూనియన్ గురించి
మా యూనియన్లో ఒక రూల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఉన్నాను సార్, నేను ప్రెస్ రిపోర్టర్ అయిపోయి మీ ప్లేస్లో కూర్చుండిపోతానంటే ఇచ్చేస్తారా? నేను బయట నుంచి చాలా దగ్గర బైకులు పెట్టుకొని మాట్లాడాను, నాకు ఇచ్చేయండి ఇచ్చేస్తారా? యూనియన్లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఏంటంటే మాకు జనరల్ బాడీ ఉంటుంది. జనరల్ బాడీలో అందరికీ చెప్పి ఆమోదం తీసుకున్న తర్వాత అప్పుడు మేము ఇస్తాం. అంతేగాని ఇష్టసారంగా వచ్చిన వాళ్ళకల్లా ఇచ్చి వెళ్ళిపోవడానికి ఇది ఏమైనా సినిమా టికెట్లు కాదు సార్, కొరియోగ్రఫీ టికెట్స్. కొరియోగ్రఫీ కార్డు ఇస్తున్నామంటే వర్తా కాదా అంటే నేనున్నానండి. ఇప్పుడు నేను ఒక హీరో కొడుకుని, ఇప్పుడు మా నాన్న పెద్ద స్టారు, నేను అయిపోతానా? చెప్పండి, నేను స్టార్ అయిపోతానా? అవును కదా, టాలెంట్ ఉండాలి కదా. ఇప్పుడు మాస్టర్ గారి దగ్గర ఉన్న మాస్టర్ గారు పాన్ ఇండియా బెస్ట్ కొరియోగ్రాఫర్, నువ్వు బెస్ట్ అయిపోతాను మాకెలా తెలుస్తుంది? దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మాకు మాస్టర్స్ ఉంటారు సార్, మాస్టర్లు అందరినీ పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు మేము డాన్సర్ కార్డులు ఇవ్వాలంటే మాకు జనరల్ బాడీలు అడుగుతారు, మేము ఇన్ని కార్డులు ఇద్దాం అనుకుంటున్నాం, మాకు ఇంత ప్రాబ్లం ఉంది, షూటింగ్లు సరిపోవట్లేదు అంటే మేము అందరం కొందరు వద్దంటారు, కొందరు కావాలంటారు. అది యాక్సెప్ట్ అవ్వడానికి మాకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, బయలా ఉంటుంది. ఇవన్నీ ఏంది మేము ఎవరు కాదు, మేము క్రియేట్ చేసుకుంది కాదు, మాకు ఒక ఫెడరేషన్ ఉంటుంది, 24 క్రాఫ్ట్స్ ఉంటుంది. ఆ పెద్దలందరూ అనుమతితో మేము చేసేవి అన్నీ. ఎవరు పడితే వాళ్ళు తీసుకునే నిర్ణయం కాదు. ఈ రోజు నేను ఇప్పుడు మాట్లాడడానికి వచ్చాను, రేపు పొద్దున యూనియన్ నా మీద యాక్షన్ తీసుకుంది అనుకోండి, అది ఫెడరేషన్ వాళ్ళు వీళ్ళందరి ద్వారా జరిగితేనే జరుగుతుంది. నన్ను ఇప్పుడు ఓన్గా వచ్చి ఒక యాక్షన్ తీసుకోవడానికి అవ్వదు. ఓకే, మరి ఎలాగా ఇప్పుడు అమ్మాయిని ఇలా సపోర్ట్ చేస్తామంటే, అమ్మాయి కార్డు ఇచ్చింది ఇంకా నెల రోజులైంది, ఇంకా కార్డు కూడా ఇష్యూ అయ్యింది, నెంబర్ ఇష్యూ అయిందో లేదు కూడా నాకు తెలియదు. అది ఇంకా అది సెక్రటరీ ప్రెసిడెంట్ పరిధిలో ఉంటది. కాబట్టి వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు చాలా మంది. ఎప్పటి నుంచి ఎలాగున్నది అమ్మాయి? మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి, చాలా మంది లేడీ డాన్సర్స్ మా దాంట్లో డాన్సులు చేస్తారా, వాళ్ళు అందరూ మా యూనియన్ మెంబర్స్ కాదండి. ఓకే, మా యూనియన్ లో కార్డు తీసుకోవాలంటే చాలా టైం పడుతుంది. వాళ్ళు ఇంకా డాన్సర్స్, లేడీ డాన్సర్స్ కి ఒకేసారి అంత అమౌంట్ పెట్టి కార్డు ఇచ్చి చేయాలంటే కష్టం అవుతుంది కదా అని చెప్పి ఈ ప్రాసెసింగ్ లో వాళ్ళు చేసుకోనియండి, మనకి లేడీ డాన్సర్లు తక్కువ కదని చేసుకున్నా సరే మాకన్నా ఎక్కువ రెస్పెక్ట్ గా చూసుకుంటారు డాన్సర్స్ ని. మీకు ఇంకొక విషయం మీరు గమనించట్లేదు, నాకు ఆడపిల్లలు ఉన్నారండి, అక్క చెల్లెలు ఉన్నారండి, నాకు ఒక కూతురు ఉందండి. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మేము అలాగే చూస్తాం సార్. ఇంకా బయట వాళ్ళు అలా చూస్తారేమో కానీ మేము అలా చూడం. సొంత అక్క చెల్లి అన్న తమ్ముళ్ళ కలిసిమెలిసి ఉంటాం. ఏ ఒక్కరం కూడా ఎక్కడ కూడా మిస్బిహేవ్ చేయం. మా యూనియన్ డాన్సర్లు ప్రతి ఒక్కరికి ఒక మంచి ఫ్యామిలీ ఉంది, మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది సార్. మా డాన్సర్స్ అందరిలో ఏ ఒక్క డాన్సర్ తప్పు చేయడు. వాళ్ళే ఇంకా ముందు లేడీస్ వచ్చారు, వాళ్ళకి సీట్ ఇవ్వండి రా, అమ్మ ప్లేట్ తీసుకుని నువ్వు తినరా తల్లి, అరే ముందు ఆ అమ్మాయిలు అయిపోయినరా, మేకప్ అయిన తర్వాత మనం వెళ్దాం, అలా చేసి వాళ్ళు ఒక్కొక్క దగ్గర కొన్ని అవుట్ ఆఫ్ స్టేషన్ లో సాంగులకు వెళ్ళేటప్పుడు కొన్ని వాష్రూమ్ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా వాళ్ళకి మేము కాపలా ఉంటాం. వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము ఒక గోడ కడతాం ఇటు తిరిగి. మేము అందరూ డాన్సర్లు అంటే అందరూ చీప్ గా చూడకండి దయచేసి. డాన్సర్స్ అందరూ కూడా మాకు కూడా మనసు ఉంటుంది, మానవత్వం ఉంటుంది, ఎదుటి వాళ్ళని గౌరవించాలని ఉంటుంది. నాకు అక్క చెల్లి అమ్మ కూతురు అందరూ ఉన్నారు. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి 2 చేతులను నమస్కారం పెడతాం. డాన్సర్స్ అంటే మాకు మంచి మనసు ఉంటుందమ్మా. మేము మా తోటి డాన్సర్లు మా అక్క చెల్లిలా చూసుకుంటాం. మీరు ఇన్ని చూస్తారు కదా, ఏ డాన్సర్ అయినా ఎక్కడైనా వల్గర్గా బిహేవ్ చేసినట్టుగా ఏ న్యూస్లో వచ్చాయి ఎప్పుడైనా? ఇన్ని రోజులు వచ్చాయా? మాకు అక్కడ కష్టపడడానికే టైం సరిపోదు సార్. ఖాళీ దొరికితే వెళ్ళి ఒక టీ తాగి అమ్మాయి అని అలా కూర్చుందాం అని ఉంటుంది. మాకు కొరియోగ్రాఫర్స్ కానీ వీళ్ళందరూ కానీ కష్టపడడానికే టైం సరిపోదు.